హాయ్! వెల్కమ్ టు అమ్యూజింగ్ స్టఫ్ ఆన్‌లైన్ స్టడీ సర్కిల్. సో, మనకి ఏపీ హైకోర్ట్ జాబ్స్‌ని అప్లై చేసేందుకు ఈరోజు చివరి తేదీ. సో, మిస్ అయిన వాళ్ళు తప్పకుండా చేసుకోండి. సో, అప్లై చేసిన వాళ్ళు ప్రిపరేషన్‌ని వెంటనే మొదలుపెట్టండి. ఆల్రెడీ మొదలుపెట్టి ఉంటారు. సో, మనము అమ్యూజింగ్ స్టఫ్ తరపున ఈరోజు నుంచి ఏపీ హైకోర్ట్ జాబ్స్ 2025కి సంబంధించి టాప్ 200 ఆర్ట్ అండ్ కల్చర్‌కి సంబంధించినటువంటి ఎంసీక్యూస్, ప్రీవియస్ క్వెషన్స్, ఎస్ఎస్‌సి రిలేటెడ్‌గా ఉన్నటువంటి స్టాండర్డ్ క్వెషన్స్‌ని గ్యాదర్ చేసి, సిలబస్ కూడా మీకు ఇండియన్ ఆర్టు, ఆర్కిటెక్చరు, పెయింటింగ్సు, డాన్సు, మ్యూజిక్కు, ఫెస్టివల్లు, లిటరేచరు, లాంగ్వేజెసు, థియేటరు, పప్పెట్రీ వీటన్నిటి సెక్టార్స్ నుంచి మనం గ్యాదర్ చేసినటువంటి ప్రశ్నల్ని మీకు ఇవ్వడం జరుగుతుంది. టాప్ ఎంసీక్యూ సిరీస్‌లో భాగంగా క్లాస్ 1 అనేది ఇది. సో, మీ అందరికి చిన్న అనౌన్స్‌మెంటు చాలామంది కూడా రిక్వెస్ట్ చేసినందు సందర్భంగా మన యొక్క అమ్యూజింగ్ స్టఫ్ ఏపీ హైకోర్ట్ ఎగ్జామ్స్ టెస్ట్ సిరీసు స్పెషల్ ఆఫర్‌గా 399కి అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. ఈరోజు, రేపు, ఎల్లుండి మొత్తం 3 రోజుల్లో ఈ ఆఫర్ అనేది అందుబాటులో ఉంటుంది. ఇప్పటికే మొత్తం 6 టెస్ట్స్ కంప్లీట్ అయ్యాయి. యాస్ పర్ ద షెడ్యూల్ వెళ్ళిపోతూ ఉంది. చాలామంది జాయిన్ అయ్యారు. మీరు గుర్తుంచుకోండి. ఎవరైతే అడ్మిషన్స్ తీసుకున్నారో వాళ్ళు తప్పకుండా ఈ టాప్ ఎంసీక్యూ సిరీస్‌లో భాగంగా వచ్చేటువంటి వీడియోస్‌ని మిస్ చేయకండి. మొత్తం 200 ఎంసీక్యూస్‌లో మీకు డెడికేటెడ్‌గా ఆర్ట్ అండ్ కల్చర్ మీద ఫోకస్ చేయడం జరిగింది. సో, ఇంతవరకు రిజిస్టర్ చేసుకున్న వాళ్ళుంటే వెంటనే రిజిస్టర్ చేసుకోండి. తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియము, జూనియర్ అసిస్టెంట్‌కి సంబంధించి మనకు అందుబాటులో అనేది ఉంది. సో, మనం లేట్ చేయకుండా వెంటనే మొదలు పెడదాము. సో, 6 టెస్ట్స్ ఆల్రెడీ కంప్లీటెడు. షెడ్యూల్ అనేది అందుబాటులో ఉంది. సో, మనకి ఈ ఎస్పెషల్లీ ఈ క్లాస్‌లో కరెంట్ అఫైర్స్‌తో లింక్ చేసుకున్నటువంటి ఆర్ట్ అండ్ కల్చర్‌ని మనం చూస్తాము. సో, ఫస్ట్ క్వెషన్, భారత పురావస్తు సర్వే సంస్థ ఇటీవల ఏ రాష్ట్రంలో నియోలిథిక్ అనగా కొత్త రాతి యుగం నాటి శిలాశిల్పాలని కనుగొన్నది? సో, కొత్తగా ఎక్కడ ఇవి బయటపడ్డాయి అని జెప్పి మనకిక్కడ ప్రశ్న ఇవ్వడం జరిగింది. నియోలిథిక్ యుగము, కొత్త రాతి యుగానికి సంబంధించినటువంటి శిల్పాలు గోవాలో బయటపడ్డాయి. గోవాలో బయటపడ్డాయి. నెక్స్ట్ క్వెషన్, టాన్సెన్ మ్యూజిక్ ఫెస్టివల్ ప్రతి సంవత్సరం డిసెంబర్‌లో ఏ నగరంలో జరుపుకుంటారు? బాగా గుర్తుంచుకోండి. మనకి ఫెస్టివల్స్ ఇంపార్టెంటు. ఆర్ట్ అండ్ కల్చర్ అంటే సకలం గూడా దాంట్లో కవర్ అవుతూ ఉంటాయి. అంటే మనము లోకల్‌గా చేసుకునేటువంటి జాతరలతో సహా ప్రతిది గూడా ఇంపార్టెంటే. సో, మనకిది టాన్సెన్ మ్యూజిక్ ఫెస్టివల్ అనేది ఎక్కడ జరిగింది అనంటే ఇది గ్వాలియర్‌లో జరిగింది. ఇది మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో. దీనికి స్పెషాలిటీ ఏందంటే ఇది 100వ ఎడిషన్ అనమాట. టాన్సెన్ మ్యూజిక్ ఫెస్టివల్‌లో ఇది 100వ ఎడిషను. ఇది డిసెంబర్ 2024లో జరిగింది. అయితే దీన్ని గిన్నిస్ బుక్ రికార్డ్‌లో కూడా దీనికి ఎక్కించడం జరిగింది. మొత్తంగా దీంట్లో 9 వాయిద్యాలతో 9 నిమిషాల్లో వీళ్ళు ఈ కచేరీ అనేది చేయడం జరుగుతుంది కాబట్టి, ఆ రకంగా ఇది గిన్నిస్ బుక్‌లోకి ఎక్కడం జరిగింది. నెక్స్ట్ ఇంపార్టెంట్ ప్రశ్న. మోస్ట్ ఎక్స్‌పెక్టెడ్ ప్రశ్నగా దీన్ని భావిస్తున్నాను. ఇటీవల అగ్ని ప్రమాదంలో దెబ్బతిన్నటువంటి మహారాణి ఆలయము ఏ రాష్ట్రము లేదా యూనియన్ టెరిటరీలో ఉంది? కింద ఆప్షన్స్ చూడండి. టైం వేస్ట్ చేయకుండా మేము ఆప్షన్స్ అయ్యేం చదవకుండా డైరెక్ట్‌గా ఆన్సర్‌ని చేస్తాను. మీ టైం కూడా ఇంపార్టెంట్ కాబట్టి. సో, దీనికొచ్చేసి ఆన్సర్ వచ్చేసి జమ్మూ అండ్ కాశ్మీర్. జమ్మూ అండ్ కాశ్మీర్. ఏమిటిది అంటే యాక్చువల్‌గా అయితే రీసెంట్‌గా కాశ్మీర్‌లో ఒక చిన్న కొండ మీద ఉండేటువంటి ఈ ఐకానిక్ మహారాణి ఆలయం అనేది మంటల్లో చిక్కుకుని విషాదకరంగా ఉండింది. అయితే ఇక్కడ మనకి ఇది ఎందుకు మనకి ఇంపార్టెంట్ అయిందంటే, దీనిని పునరుద్ధరించింది భారత సైన్యము మరియు స్థానిక సమాజాలు 2021లో దీన్ని పునరుద్ధరించడం జరిగింది. అయితే ఇటీవల కాలంలో వార్తల్లో నిలిచినటువంటి ఆర్ట్ అండ్ కల్చర్ బిట్ ప్రతిది కూడా ఇంపార్టెంట్ కాబట్టి దీన్ని తీసుకురావడం జరిగింది. నెక్స్ట్, ఇటీవల వార్తల్లో కనపడినటువంటి రాజా పార్బ్ ఏ రాష్ట్రంలోని వ్యవసాయ ఆధారిత పండుగ? రాజా పార్బ్. రాజా పార్బ్ అనేది ఒక వ్యవసాయ పండుగ. మరి ఇది ఏ రాష్ట్రంలో జరుపుకునేటువంటి పండగ? ఇది ఎందుకు వార్తల్లో నిలిచింది అనేది గాని మనం చూసినట్లయితే, ముందుగా ఇది ఏ రాష్ట్రంలో జరుపుకుంటారు అనేది గాని మనం చూస్తే ఇది ఒరిస్సాలో, ఒడిస్సాలో ఏర్పాటు చేసుకుంటారు, జరుపుకుంటారు. అయితే ఇది ఎందుకు వార్తల్లో నిలిచిందంటే, రాష్ట్రపతి భవన్ దగ్గర ఈ రాజా పార్బ్ వేడుకల్ని నిర్వహించడం జరిగింది. దీనికి భారత రాష్ట్రపతి మొదటిసారి హాజరవ్వడం జరిగింది. ప్రెసిడెంట్ హాజరవ్వడం జరిగింది. ఇది ఒడిస్సాకి చెందినటువంటి వ్యవసాయ ఆధారిత పండుగ. ముఖ్యంగా దీంట్లో మహిళలు, వాళ్ళు వర్షాకాలం ప్రారంభమయ్యేటప్పుడు ఈ పండగ జరుపుకుంటారు. ఏ విధంగా అయితే ఆంధ్రప్రదేశ్‌లో ఏరువాక అనేది తొలిసారిగా పంటలకు ముందుగా జరుపుకుంటామో, అదే రకంగా వీళ్ళు రాజా పార్బ్ అనేది జరుపుకుంటారు.
నెక్స్ట్ ఇటీవల వార్తల్లో కనిపించినటువంటి గోడ్బందర్ కోట ఏ రాష్ట్రంలో ఉంది? గోడ్బందర్ కోట ఏ రాష్ట్రంలో ఉంది? ఈ గోడ్బందర్ కోట అనేది మహారాష్ట్రలో ఉంది. మహారాష్ట్రలో ఉంది. ఎందుకు ఇది వార్తల్లో నిలిచింది అంటే ఇది ఉల్హాస్ నది మీద ఉన్నటువంటి కోట. దీన్ని పోర్చుగీసులు దీన్ని నిర్మించడం జరిగింది. కొత్తగా ఈ కోటలో ఒక గుహని కనుక్కోవడం జరిగింది. అందుకని ఇది వార్తల్లోకి రావడం జరిగింది. నెక్స్ట్ ఏ రాష్ట్రం లేదా ఇటీవల హెమిస్ ఫెస్టివల్ 2024ను నిర్వహించింది? హెమిస్ ఫెస్టివల్ 2024. హెమిస్ ఫెస్టివల్ 2024. లడఖ్లో ఈ హెమిస్ ఫెస్టివల్ 2024ని జరపడం జరిగింది. ఇది టిబెటన్ బౌద్ధ మతానికి జరిపినటువంటి ఫెస్టివల్గా మనము ప్రతి ఏటా కూడా ఇది లడఖ్లో జరుగుతూ ఉంటుంది. ఓవరాల్గా ఇది వచ్చేసి చాలా ముఖ్యమైన పండగగా లడఖ్లో చెప్తున్నారు. సో లడఖ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొంచెము ఇంపార్టెంట్ ఉంటాయి. అంబుబాచి మేళా ఇటీవల వార్తల్లో కనిపించింది. కాగా ఇది ఏ రాష్ట్ర వార్షిక పండుగ? అంబుబాచి మేళా. అంబుబాచి మేళా. అంబుబాచి మేళా ఇది అస్సాం. అస్సాంలో అంబుబాచి మేళా అనేటువంటి రాష్ట్ర వార్షిక పండుగని జరుపుకుంటారు. దేశవ్యాప్తంగా భక్తులు అస్సాంలోని గుహవతిలోని కామాఖ్య ఆలయంలో సమావేశమవుతారు. దాన్నే అంబుబాచి మేళా అని చెప్పి పిలుస్తారు. ఇటీవల వార్తల్లో చూసినటువంటి నౌకా బైచ్ సాంప్రదాయ పడవ జాతి ఏ రాష్ట్రంలో ఉంది? సాంప్రదాయ పడవ జాతి నౌకా బైచ్. ఇది వచ్చేసి మనకి పశ్చిమ బెంగాల్లో ఉంది. దీంట్లో మనకి నైరుతి ఋతుపవనాలు ఎప్పుడైతే మనకి ప్రారంభం అవుతాయో ఆ ప్రారంభం అయ్యాక ఈ నౌకా బైచ్ అనేటువంటి బోటు పోటీలను నిర్వహిస్తారు గ్రామీణ పశ్చిమ బెంగాల్లో. అదొక సాంప్రదాయం అన్నమాట. ఇంపార్టెంట్, ప్రతి బిట్టు చాలా ఇంపార్టెంటు. ఇటీవల వార్తల్లో కనిపించినటువంటి మెయిడామ్స్ అంటే ఏమిటి? మెయిడామ్స్ అంటే ఏమిటి అని చెప్పి మనకి ఇక్కడ ప్రశ్న ఇవ్వడం జరిగింది. ఈ మెయిడామ్స్ అంటే మౌండ్ బ్యూరియల్ సైట్స్, అనగా ఇవి శ్మశానానికి సంబంధించినటువంటి బరియల్ సైట్లుగా దీన్ని చెప్తున్నారు. నెక్స్ట్ ఇటీవల వార్తల్లో చూసినటువంటి శ్రీ జగన్నాథ్ ఆలయము ఏ రాష్ట్రంలో ఉంది? ఇటీవల వార్తల్లో చూసినటువంటి జగన్నాథ్ ఆలయం అనేది మనకి ఒడిశా రాష్ట్రంలో ఉంది. ఎందుకు వార్తల్లో వచ్చిందంటే మీకు తెలుసు కదా, ఈ జగన్నాథ్ ఆలయానికి చెందినటువంటి రత్నబండర్ ట్రెజరీని తెరిచేటువంటి ప్రక్రియ అనేది ఒరిస్సా హైకోర్టు పరిధిలో వాళ్ళ పర్యవేక్షణలో జరుగుతూ ఉంది. సో మీకు ఒక ఇంపార్టెంట్ నోట్ ఇక్కడ, మనకి 2022-23కి సంబంధించినటువంటి ప్రీవియస్ హైకోర్టు ఎగ్జామ్స్కి సంబంధించిన షిఫ్ట్ 1, 2, 3 సంబంధించినటువంటి ప్రీవియస్ పేపర్స్ని మీరు ఫ్రీగా అమ్యూజింగ్ స్టఫ్ యాప్ డౌన్లోడ్ చేసుకొని మొత్తము జీకే అండ్ ఇంగ్లీష్ కంటెంట్ని క్విజ్ టైప్లో మీరు అటెంప్ట్ చేయవచ్చు. కాబట్టి మీరు వెంటనే యాప్ని డౌన్లోడ్ చేసుకుని హైకోర్టు జూనియర్ అసిస్టెంట్ ఇంగ్లీష్ మీడియం టెస్ట్ సిరీస్ అని చెప్పేసి దాన్ని కానీ క్లిక్ చేసినట్లయితే దాంట్లో మీకు మొత్తం టెస్ట్లు అనేటివి రావడం జరుగుతుంది. నెక్స్ట్ ఇటీవల వార్తల్లో చూసినటువంటి దాలీశ్వరర్ ఆలయము ఏ రాష్ట్రంలో ఉంది? దాలీశ్వరర్ ఆలయం అనేది ఏ రాష్ట్రంలో ఉంది? మనకిది తమిళనాడులో ఉంది. ఇటీవల వార్తల్లో చూసినటువంటి ప్రాజెక్ట్ పారి పబ్లిక్ ఆర్ట్ ఆఫ్ ఇండియా ఏ మంత్రిత్వ శాఖ ద్వారా ప్రారంభించబడింది? సో దీనికి ఆన్సర్ వచ్చేసి సంస్కృతి మంత్రిత్వ శాఖ. మరి ఏమిటి ఇది? ఈ ప్రాజెక్ట్ పారి అనేది కానీ చూస్తే మనకి ప్రపంచ వారసత్వ కమిటీ అనేది ఈ ప్రాజెక్ట్ పరిని స్టార్ట్ చేయడం జరిగింది. మనకి ముఖ్యంగా దీంట్లో సాంస్కృతిక వారసత్వాన్ని పెంపొందించేందుకు చేపట్టాల్సినటువంటి అన్ని కార్యక్రమాల గురించి చర్చిస్తూ
కావాల్సినటువంటి మెజర్స్ తీసుకుంటారనమాట ఈ యొక్క సమావేశము. నెక్స్ట్, ఇటీవల వార్తల్లో కనిపించినటువంటి గోటు పువ్వా నృత్యము ఏ రాష్ట్రంలోనూ సాంప్రదాయక నృత్య రూపము. ఈ గోటు పువ్వా నృత్యం అనేది ఏ రాష్ట్రంలోని సాంప్రదాయ నృత్య రూపము అని చెప్పి మనల్ని ప్రశ్నగా అడిగారు. దీనికి ఆన్సరు ఒడిస్సా. ఒడిస్సా. మనకేం చేయాలంటే మీరు స్టేట్ గుర్తుపెట్టుకోవాలి. ఆ స్టేట్లో ఉన్నటువంటి ఫేమస్ డాన్సెస్ ఏమిటి, మ్యూజిక్స్ ఏమిటి, పెయింటింగ్స్ ఏమిటి, స్కల్ప్చర్ అనగా శిల్ప సౌందర్యము కావచ్చు, లేదంటే మొత్తము ఆ స్టేట్‌కి సంబంధించిన ఆర్ట్ అండ్ కల్చర్ మీద గాని మీరు దగ్గర పాయింట్స్ ఉంటే బిట్ ఏ రూపంలో వచ్చినా గానీ మీరు దాన్ని సింపుల్‌గానే ఆన్సర్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. సో, ఒడిస్సాలోని గోటు పువ్వా నృత్యం అది. సో, ఈ నృత్యంలో ఇన్ డెప్త్‌గా గాని వెళ్తే ఆ నృత్యంలో కృష్ణుడిని, రాధని వాళ్ళని కొలుస్తూ ఈ నృత్యం చేయడం జరుగుతుంది అనేది గూడా ఒక పాయింట్‌గా మీరు పట్టుకుంటే మంచిది. ఇటీవల వార్తల్లో కనిపించినటువంటి విరూపాక్ష ఆలయము ఏ రాష్ట్రంలో ఉంది? విరూపాక్ష ఆలయం అనేది మనకి కర్ణాటక రాష్ట్రంలో ఉంది. కర్ణాటక రాష్ట్రంలో ఉంది. ఎందుకు ఇది వార్తల్లో నిలిచింది అంటే 2024లో సంభవించినటువంటి భారీ వర్షాల సమయంలో ఆలయం పెవిలియన్ అనేది కూలిపోవడం జరిగింది. తద్వారా అది వార్తల్లో నిలిచింది. మనకి ఈ వార్తల్లో నిలిచినటువంటి వాటిల్ని ఎక్కువగా అడిగే అవకాశం ఉంది ఎగ్జామినరు. నెక్స్టు, కుమార నల్లూరు దేవి ఆలయము ఇటీవల వార్తల్లో కనిపించింది. కాగా ఇది ఏ రాష్ట్రంలో ఉంది? కుమార నల్లూరు దేవి ఆలయము. ఇది కేరళలో ఉంది. ఇది కేరళలో ఉంది. ఇటీవల శాస్త్రవేత్తలు ఏ దేశంలో 300 మందికి పైగా కొత్త నాసికా పంక్తులను కనుగొనడం జరిగింది? పెరూలో దీనిని కనుగొనడం జరిగింది. 300 మందికి పైగా కొత్త నాసికా పంక్తులు. ఇటీవల వార్తల్లో చూసినటువంటి జివిట్ పుట్రికా ఫెస్టివల్ ప్రధానంగా భారతదేశంలో ఏ ప్రాంతంలో గమనించబడుతుంది? జివిట్ పుట్రికా ఫెస్టివల్ ఉత్తర మరియు తూర్పు భారతదేశంలో మనకిది కనపడుతుంది. ఇటీవల లామ్లై ఫెస్టివల్‌ను ఏ రాష్ట్రం జరుపుకుంటుంది? లామ్లై ఫెస్టివల్. లామ్లై ఫెస్టివల్. దీన్ని మణిపూర్‌లో జరుపుకుంటారు. మణిపూర్‌లో దీన్ని జరుపుకుంటారు. ఇండియన్ డాన్స్ మీద మొట్టమొదటి అంతర్జాతీయ ఉత్సవాన్ని ఏ సంస్థ నిర్వహించింది? ఇండియన్ డాన్స్ మీద మొట్టమొదటి అంతర్జాతీయ ఉత్సవాన్ని నిర్వహించినటువంటి సంస్థ సంగీత నాటక అకాడమీ. సంగీత నాటక అకాడమీ. నెక్స్ట్, వార్తల్లో కనిపించినటువంటి కోనార్క్ సన్ ఆలయము ఏ రాష్ట్రంలో ఉంది? కోనార్క్ సూర్య ఆలయం అనేది ఏ రాష్ట్రంలో ఉన్నది? ఇది ఒడిస్సాలో ఉంది. మరి ఇది ఎందుకు వార్తల్లో ఉంది అంటే దీన్ని రీసెంట్‌గా జరిగినటువంటి అనగా ఆ ప్రాంతంలో జరిగినటువంటి సమయంలో ప్రధానమంత్రి మన్ కీ బాత్‌లో ఒడిస్సాకి సంబంధించినటువంటి డ్యాన్స్ గురించి, కోనార్క్ సూర్య దేవాలయం గురించి ప్రస్తావించడం జరిగింది. ఆ సందర్భంగా ఆ బిట్టు గురించి మనం గాని పూర్తిగా తెలుసుకుంటే ఈ కోనార్క్ సూర్య ఆలయం అనేది యునెస్కో వారసత్వ ప్రదేశంగా కూడా గుర్తించబడి ఉంది. సో, ఇవి ఈ క్లాస్‌కి సంబంధించినవి. సో, ఏపీ హైకోర్ట్ ఎగ్జామ్స్‌కి సంబంధించిన టెస్ట్ సిరీస్ అనేది మనం కంటిన్యూ చేసుకుంటున్నాము. ఆల్రెడీ 6 టెస్ట్ కంప్లీట్ అయిపోయింది. ఆల్మోస్ట్ ఇండియన్ హిస్టరీ, ఆర్ట్ అండ్ కల్చరు, మిడీవలు, మోడ్రను, నేషనల్ మూవ్‌మెంటు కంప్లీట్ అయిపోయింది. ఆల్సో మనం కరెంట్ అఫైర్స్ లాస్ట్ జూన్ నుంచి తీసుకొని వస్తూ ఉన్నాము. ఎక్సలెంట్‌గా ఇంగ్లీష్ కంటెంట్ కూడా వస్తూ ఉంది. కాబట్టి ఎవరైతే జూనియర్ అసిస్టెంట్‌కి సంబంధించిన డిగ్రీ స్టాండర్డ్ ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు తప్పకుండా తీసుకోవాల్సినటువంటి టెస్ట్ సిరీస్ ఇది. సో, వెంటనే డిస్క్రిప్షన్ ఉన్నటువంటి లింక్ ద్వారా తెలుగు మీడియము, ఇంగ్లీష్ మీడియం ఏది కావాలంటే దాంట్లో మీరు జాయిన్ అవ్వవచ్చు. 399కి అందుబాటులో ఉంది. అలాగే వెళ్ళే ముందు మన యొక్క ఛానల్‌ని రెగ్యులర్‌గా వాచ్ చేసుకునేందుకు సబ్స్క్రైబ్ చేయండి. టెలిగ్రామ్ ఛానల్‌లో జాయిన్ అవ్వండి. సో, థ్యాంక్ యూ.